ఇంకోటి when two or more singular subjects are connected by but neither nor or either or a singular verb form is required. చూడండి ఇక్కడ జాన్ ఆర్ టాపన్ ఈస్ టు బి ఎలక్టెడ్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఎండ్ అని వస్తే ప్లూరల్ ఫామ్, కానీ ఇక్కడ ఆర్ అని వచ్చాడు. అంటే ఏంటి, అయితే జాన్ లేదా టపాన్ అంట, అంటే ఎవరో ఒక మనిషి. అంటే ఏంటి అక్కడ అర్థం, హీ కింద, అంటే జపాన్ టపాన్ అంటే ఒక మనిషి, హీ అంటే ఒక సింగులర్ కదా, అందుకే ఈజ్. ఇక్కడ ఎండ్ వస్తే ప్లూరల్. ఆర్ అంటే ఏంటి, ఇద్దరు ఒకరే కదా చెప్తున్నాడు, అందుకే ఈజ్. నెక్స్ట్ అలాగే నైదర్ సీత నార్ రీనా హ్యాస్ ఎ డాన్స్. రీతా కాదు, నైదర్ నార్ అంటే ఏంటి, ఇద్దరు ఎవరు కాదు అని. ఇక్కడ రీతా కాదు, రీనా కాదు. అలాంటప్పుడు మనం సింగులర్ పెట్టాలి. సింగులర్ అనేది మనం రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయని చూడకూడదు, కనెక్షన్స్ చూడాలి. నైదర్ నార్ తో కనుక సింగిల్ సబ్జెక్ట్స్ వస్తే మనం సింగులర్ వర్బే పెట్టాలి. క్లియర్? అలాగే ఆర్ వచ్చిన రెండు సబ్జెక్ట్స్ మధ్యలో ఆర్ వచ్చినా మనం సింగులరే పెట్టాలి. ఈజ్ అంటే సింగులర్ వర్బ్, హ్యాస్ అంటే సింగులర్ వర్బ్. ఆర్ ఈజ్ కార్ ప్లూరల్ వర్బ్, హ్యాస్ కార్ ప్లూరల్ వర్బ్. అర్థమవుతుందా? క్లియర్? సో అది, సో అదనమాట. సో ఇక్కడ ఎండ్ వస్తుంది, ఎండ్ ప్లూరల్ ఫామ్, ఆర్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సో నాట్ ఓన్లీ హిస్ వైఫ్ బట్ ఈవెన్ హిస్ మదర్ ఫైన్స్ హిమ్ సెల్ఫిష్. ఇక్కడ కూడా చూసారా, నాట్ ఓన్లీ అది బట్ ఆల్సో బట్ ఈవెన్. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇక్కడ హీస్ వైఫ్ హీస్ మదర్ అంటే ప్లూరల్ ఫామ్ ఫైన్ రావాలి, కానీ ఇక్కడ దానికంటే ముందు ఏమి ఇచ్చాడు, నాట్ ఓన్లీ హీస్ వైఫ్, తన వైఫే కాదు, బట్ ఈవెన్ వాళ్ళ మదర్ కూడా. నాట్ ఓన్లీ హిస్ వైఫ్ బట్ ఈవెన్ హిస్ మదర్ ఫైన్స్ హిమ్ సెల్ఫిష్ అంటే వాళ్ళ వైఫే కాదు, బట్ ఈవెన్ మదర్ కూడా కనిపెట్టింది అది సెల్ఫిష్ అని. సో ఇక్కడ నాట్ ఓన్లీ, ఇక్కడ ఏంటంటే ఇలా నాట్ ఓన్లీ బట్ ఆల్సో పక్కన సబ్జెక్ట్స్ ముందు నాట్ ఓన్లీ బట్ ఈవెన్ బట్ ఆల్సో ఇలాంటివి ఉంటే కనుక మనం సింగులర్స్ పెట్టాలి. ఇది ఒక రూల్. ఓకేనమ్మా? అంటే ఫైన్స్ వచ్చింది, ఫైన్స్ వీఫై అంటే సింగులర్. క్లియర్? సో ఇక్కడ చూడు, ఆర్ వచ్చిందంటే ఇద్దరు ఒకలే, అందుకే సింగులర్ పెట్టారు. సపోజ్ నాట్ ఓన్లీ పక్కన ప్లూరల్ ఫార్మ్స్ తో వస్తే సబ్జెక్ట్స్, ప్లూరల్ ఫామ్ ఏదైనా వస్తే అప్పుడు ప్లూరల్ పెట్టాలి. అలాగే సింగులర్, వైఫ్ అంటే సింగులర్, మదర్ అంటే సింగులర్. సో అలాంటప్పుడు మనం నాట్ ఓన్లీ పక్కన బట్ ఈవెన్ పక్కన సింగులర్స్ వస్తే మనం సింగులర్ వర్బే తీసుకోవాలి. హోప్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. నైదర్ నార్ వస్తే మనం సింగులర్ పెట్టాలి, కానీ నైదర్ పక్కన ఎగ్జాంపుల్ నైదర్ ఆఫ్టర్ రూల్ చూసారా, సబ్జెక్ట్స్ కనుక ఆర్ తో గానీ నార్ తో గానీ కనెక్ట్ అయితే అప్పుడు మనం ఒక డిఫరెంట్ నెంబర్స్ ఉండదు అందులో. మరి ఉన్నారు కదా, ఇక్కడ దేంతో కనెక్ట్ అయింది, నార్ తో కనెక్ట్ అయింది. సో నార్ తో కనెక్ట్ అయింది, అట్ ది సేమ్ టైం డిఫరెంట్ నెంబర్స్ ఉన్నారు. లాయర్స్ అంటే ప్లూరల్ ఫామ్, డిఫరెంట్ నెంబర్స్ అంటే ప్లూరల్ ఫామ్ మీరు ఊహించుకోండి. సో లాయర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంది కదా, అలాంటప్పుడు మనం సింగులర్స్ పెట్టకూడదు, వర్ అనే ప్లూరల్ పెట్టాలి. మరి వర్ ప్లూరల్ కదా ఫస్ట్ చెప్పాను, అలా అనమాట. చూడండి కదా, జాక్ ఆర్ హీస్ బ్రదర్స్. మీరు చూడండి, మనకి ఆర్ తో కనెక్ట్ అయినా నార్ తో కనెక్ట్ అయినా, నార్ తో కనెక్ట్ అయిపోయింది, మరి ఆర్ ఉంది కదా, సబ్జెక్ట్ ఆర్ తో కనెక్ట్ అయ్యి తర్వాత ఒక డిఫరెంట్ నెంబర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంటే కనుక అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆ ప్లూరల్ వర్బ్స్ పెట్టాలి. మరి అర్థమవుతుందా? సబ్జెక్ట్ పక్కన సబ్జెక్ట్ నార్త్ తో కనెక్ట్ అవ్వాలి, దాని పక్కన ప్లూరల్ ఫార్మ్స్ కనుక ఉంటే మనం ప్లూరల్ వర్బ్స్ తీసుకోవాలి. ఆర్ ఇస్ ప్లూరల్ వర్బ్, ఈ సింగులర్ వర్బ్. క్లియర్? బాగా వినండి. ఇక్కడ ఏంటంటే జాన్ ఆర్ టపాన్ ఈ సెలెక్ట్ ఇన్ జాన్ ఆర్ టపాన్ అంటే ఏంటంటే ఇద్దరు ఒకరి కోసం చెప్తున్నారు, అలాంటప్పుడు సింగులర్ పెట్టాలి. అండ్ అని వస్తే మనం యాజ్ వెల్ ప్లూరల్ పెట్టాలి. సో నెక్స్ట్ నైదర్ రీతా నార్ రీనా అంటే రెండు సబ్జెక్ట్స్ సింగులర్ లో ఉన్నాయి కదా, మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఇక్కడ నాట్ ఓన్లీ హిస్ వైఫ్ బట్ ఈవెన్ హిస్ మదర్, బట్ ఆల్సో నాట్ ఓన్లీ ఎప్పుడు వచ్చినా మనకి కంపల్సరీ నాట్ ఓన్లీ పక్కన నౌన్ రావాలి, బట్ ఆల్సో పక్కన కూడా కంపల్సరీ నౌనే రావాలి. సో నాట్ ఓన్లీ హిస్ వైఫ్ అంటే సింగులర్ ఫామ్ లో ఉంది కదా, బట్ ఈవెన్ హిస్ మదర్ సింగులర్ ఫామ్ లో ఉంది కదా, అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్స్ కనుక ఆర్ తో గానీ నార్ తో గానీ కనెక్ట్ అయితే డిఫరెంట్ నెంబర్స్ తో అంటే ఎక్కువ ప్లూరల్ ఫార్మ్స్ తో, అలాంటప్పుడు మనం ప్లూరల్ సబ్జెక్ట్ నే తీసుకోవాలి. ప్లూరల్ సబ్జెక్ట్ నైదర్ పక్కన ఏమనుంది, నైదర్ జేమ్స్ పక్కన నార్ తో కనెక్ట్ అయింది, దాని పక్కన నుంచి డిఫరెంట్ నెంబర్స్ లాయర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంది. సో అలాంటప్పుడు మనం వర్బ్ ప్లూరల్ ఫామ్ తీసుకోవాలి. జాక్ సబ్జెక్ట్ పక్కన ఏది కనెక్ట్ అయింది, ఆర్ కనెక్ట్ అయింది, దాని పక్కన ఏముంది డిఫరెంట్ నెంబర్స్ అంటే ప్లూరల్ ఫామ్ ఉంది, అలాంటప్పుడు ఆర్ అని ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. క్లియర్?